నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడైతే వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. మాజీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇంకా వైసీపీకి గుడ్ బై అయితే చెప్తున్న పరిస్థితి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు విడుదల రజనీ గారి పేరైతే బాగా వినిపిస్తుంది. మరి నిజంగానే ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయా ఏంటి? ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి విడుదల రజనీ గారు వైసీపీకి గుడ్ బై చెప్తారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఆమె విడుదల రజనీ గారు వైసీపీకి గుడ్ బై చెప్తారా? లేకపోతే ఆ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ సిరి గారు ఒకటి అర్థం చేసుకోవాలి. హ్మ్. అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, భూదందాలు చేసిన వాళ్ళు, దోపిడీదారులకు మద్దతు తెలిపిన వాళ్ళు, అరాచకాలను ప్రోత్సహించిన వాళ్ళు ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఆ అధికారులను గాని, నాయకులను గాని అనేది సుస్పష్టం. రైట్. ఎర్ర పుస్తకం పట్టుకొని లోకేష్ బాబు గారు ఇలా చరిత్ర మొత్తం దాంట్లో నిక్షిప్తమై ఉంది. హ్మ్. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పరంగా, శాఖాపరంగా, న్యాయపరంగా, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని త్రికరణ శుద్ధితో ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రజలు వీళ్ళకి ఇంతగా అధికారాన్ని ఇచ్చారు అంటే ఇలాంటి దోపిడీ చేసిన వాళ్ళందరికీ తగిన శిక్షలు వేస్తే తప్ప ప్రజలకు మనశ్శాంతి కూడా ఉండదు. అది కక్షపూరితంగా ఉండకుండా చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళకి శిక్షలు వేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే అవినీతి కూపంలో కూరుకుపోయి ఉన్నవాళ్ళో, ఎవరైతే దీనికి ప్రోత్సహించారో వాళ్ళందరికీ ఓ రకమైనటువంటి భయం మొదలైంది. సహజంగానే తెలుగుదేశం పార్టీలో ప్రస్థానాన్ని మొదలుపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలోకెళ్ళి శాసనసభ్యురాలై అలాగే మంత్రిగా కూడా కొనసాగినటువంటి విడుదల రజనీ గారు ఈరోజు చిలకలూరిపేట నుంచి గుంటూరు వచ్చి ఇక్కడ కూడా ఓడిపోవడం కూడా జరిగింది. హ్మ్. జరిగినప్పుడు ఆమె మీద ఉన్నటువంటి అభియోగాలు చాలా వచ్చినాయి. వాటినన్నిటిని బయటికి తీస్తారన్న భయం కొద్దీ రక్షణ కోసం ఎవరైతే రక్షిస్తారు అనే అభిప్రాయంతో గతంలో కొంతమందిని చూశాం కాబట్టి అధికార పార్టీలోకి వస్తే వాళ్ళకి ఏదన్నా మేలు జరుగుతుందనే భావంతో చాలా మంది నాయకులు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళనే అధికార పార్టీలో చేర్చుకునే ఆలోచన అధికార పార్టీ చేయట్లేదనేది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ కార్యకర్తల్ని, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని కారాగారంలో పెట్టి లేకపోతే పోలీసుల ద్వారా వేధించి ఇబ్బంది పెట్టారో అలాంటి నాయకులందరికీ కూడా వాళ్ళు చేసినవన్నీ తిరగదూడి వాళ్ళకి శిక్షలు వేసే కార్యక్రమం నారా లోకేష్ బాబు గారు తీసుకున్నారు. హ్మ్. కాబట్టి వీళ్ళకి భయం అనేది బాగా ప్రారంభమైంది. వీళ్ళు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తే మాకు రక్షణ కలుగుతుందని చెప్పని ఆలోచించుకుంటారు. సహజమే అది రాజకీయాలు. ఇప్పుడు సిద్ధాంతాల ప్రకారం రాజకీయాలైతే నడవటం లేదు కదా. అవును. అధికారమే పరమావధిగా రాజకీయాలు నడుస్తున్నాయి. హ్మ్. కాబట్టి వీళ్ళు అధికార పార్టీకి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆమె హ్మ్. పార్టీలో ఉంటదా, ఉండదా అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్న మాటే. అవును. ఇప్పుడు మీరు మీరు నాటిన మొక్కనండి అని చెప్పని ఆ! వేరే చాటుకెళ్ళినప్పుడు, ఇప్పుడు హ్మ్. అక్కడి నుంచి వేరే చాటుకి వెళ్ళరని నమ్మకం ఏదన్నా ఉందా? ఆ! లేదు గదా! ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎప్పుడు ఈ ఇందుట్లో ఎంతమంది జారుకుంటారా? ఈ 11 మంది శాసనసభ్యుల్లో ఎంతమంది పార్టీ వీడతారా? హ్మ్. అని చెప్పని భావిస్తున్నారు. నిస్సందేహంగా జరుగుతుంది. ఇలాంటి నాయకులందరూ గూడా వాళ్ళ రక్షణ కోసం ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికెళ్ళేసి రాజీ మార్గం ఎంచుకుంటారు. కానీ నాకు హ్మ్. తెలిసినంత వరకు ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకుండా శిక్షలు వేయాలనే గట్టి నిర్ణయంతోటి వాళ్ళు ఉండాలనైతే నాకున్నటువంటి సమాచారం. అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు పిల్లలు పరిస్థితి ఏంటంటారు సార్? ఏంటమ్మా? పరిస్థితి ఏంటంటారు సార్? ఎందుకంటే వాళ్ళు చేసిన ఎక్కడైతే 5 సంవత్సరాలు ఎలాంటి రాష్ట్రాలు చేశారు ప్రజలకి అధికంగా ఎలా చెల్లించారో మనం చూసాం. ఆఖరికి పోలింగ్ తర్వాత ఎలా చేశారో కూడా మనం చూసాం. మరి ఇప్పుడు వాళ్ళకి కోర్టు నుంచి అంటే ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. జూన్ 6 తారీఖు వరకైతే వాళ్ళకి ఎలాంటి అరెస్ట్ చేయొద్దన్నారు. కానీ ఇప్పుడు మరి వాళ్ళ మీద ఎలాంటి కేస్ అయినా ఫైల్ చేసే అవకాశం ఉందంటారా? లేదంటారా? అత్యాయత్నం కేసు ఒకటి పెట్టారు. హ్మ్. తర్వాత ఈవీఎంల ధ్వంసం కేసు అనేది ఒకటుంది. హ్మ్. అలాగే ఇంకా మాచర్లలో జరిగిన దోపిడీకి, మాచర్లలో జరిగినటువంటి హత్యలకి వీళ్ళ ప్రమేయం ఉందనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. హ్మ్. వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తే నిస్సందేహంగా దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళని అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు చేసినట్టుగా అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్ళి లేకపోతే గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టేసి అనారోగ్యంగా ఉండే వాళ్ళని ఆభరణ తీసుకొచ్చే విధంగా చేస్తారని అయితే నేను భావించట్లేదు. కానీ వాళ్ళకు ముందుగా పార్టీ 1 నోటీసులు ఇచ్చేసి వాళ్ళ సమాధానం విన్న తర్వాత సంతృప్తికరంగా లేనప్పుడు వాళ్ళని అదుపులో తీసుకుంటారు. వాళ్ళ మీద న్యాయస్థానంలో వాటిని నిరూపిస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి దురాఘాతాలకి, దౌర్జన్యాలకి, మరి వాళ్ళు చేసినటువంటి హత్యలకు వాళ్ళ అన్యాయం చేయించిన హత్యలకు సంబంధించినటువంటికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రయ్య లాంటి వ్యక్తుల్ని చంపినప్పుడు ఎవరెవరు చంపారో స్పష్టంగా కళ్ళ ముందు వీడియోలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళందరినీ గుర్తించడం పెద్ద కష్టం కాదు కాబట్టి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడతాయి. దానికి ప్రోత్సహించిన వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళ మీద చాలా అభియోగాలు కూడా ఉన్నాయి. ఆ అభియోగాలకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద మీరు అన్నట్టు రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. గతంలో వాళ్ళు చేసిన అకృత్యాలకి రేపొద్దున ఇంకొంచెం సాక్ష్యాధారాలతోటి వాళ్ళు చేసిన అక్రమాలని, అన్యాయాలను కూడా ప్రజల ముందు పెట్టి వాళ్ళ అభియోగాలు ఇవేని చెప్పి న్యాయస్థానాల్లో నిరూపించి తగిన శిక్షలు వేస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇంకా చాలా మంది అవకాశం ఉందంటారా? లేకపోతే వీళ్ళతో అంటే ఇది ఇప్పుడే ఇంకా జరగదు, ఇంకొంచెం టైం పట్టుద్ది వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేది అనేది అంటారా? ఎట్లా ఎట్లా ఎంత సమయం పడుతుంది సార్? మరి ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయాలంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది ప్రజలు వాళ్ళ సొంత భూముల్ని కోల్పోయిన పరిస్థితి. సో మరి వాళ్ళందరికీ న్యాయం జరుగుద్ది అంటారా? నిస్సందేహంగా జరిగిద్దమ్మా. ఇప్పుడు గతంలో కొంతమంది వాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలకి సాక్షిభూతంగా కొంతమంది ఉన్నారు. ఆ జరిగినవన్నీ రేపొద్దున ధైర్యంగా ప్రజలు బయటకు వచ్చి 30,000 పైచిలుగుతోటి వాళ్ళని ఓడించారంటే వాళ్ళ మీద ఎంత అసమ్మతి ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి ఉదంతాలని వాళ్ళు న్యాయస్థానాల ముందు, పోలీసుల ముందు కూడా చెప్పి వీళ్ళ యొక్క ఏమైతే వీళ్ళు తప్పులు చేశారో వాటికి సాక్ష్యాధారాలు అందజేస్తారని అయితే నేను భావిస్తున్నాను. సాక్ష్యాధారాలు అందజేసిన తర్వాత వాళ్ళు తప్పించుకోలేరు కదా. దానికి 1 నెల, 2 నెలల, 3 నెలల, 6 నెలలే వీళ్ళకి ఎక్కువ సమయం. ఎందుకంటే న్యాయస్థానాల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళకి కింద న్యాయస్థానం నుంచి పై న్యాయస్థానానికి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర ప్రస్తుతం విచ్చలవిడిగా సంపాదించిన ధనం కూడా ఉంది కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. అయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా సరే సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం ముందు వాళ్ళ దోషులుగా నిలబెడతారు, శిక్షలు వేస్తారని అయితే నేనైతే గాఢంగా నమ్ముతున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా కబ్జాకి గురయ్యాయి సార్. అండ్ ఇంకొంతమంది నేతలు కూడా కొంతమంది భూముల్ని కబ్జా చేశారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడిప్పుడే పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి కంప్లెయింట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మా భూములని కబ్జా చేశారు అని చెప్పేసి. మరి వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఉందండి, నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే దళితులకు సంబంధించి 12,000 ఎకరాల భూముల్ని వీళ్ళు దోచుకున్నారు. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున వచ్చి అది గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా వీళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం కూడా జరిగింది. అలాగే చాలా మందిని బెదిరించి, భయపెట్టి, అలవలసలవలకు వాళ్ళ దగ్గర నుంచి భూములు కొట్టేసి దౌర్జన్యంగా కొంత తీసుకొని అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ భూములను కూడా వీళ్ళ పేరు మీద మార్పించుకొని చేయాల్సిన తతంగం, చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేశారు వీళ్ళు. దానికి ఈ రోజు ప్రజా విలువ బయటకు వస్తా ఉంది. ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో చెబుతున్నారు కాబట్టి రేపు పొద్దున ఒకటే కోరుకుంటున్నారు వీళ్ళంతా. ఆ రోజు మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడిగా చిత్రీకరించి నడి బజార్లో పెడరెక్కలు విరిచికట్టి ఆయన హత్యనే నేను భావిస్తున్నాను. ఆత్మహత్య చెప్పిన వాడు చెబుతున్నారు. ఆ విధంగా చేయటానికి కారకులు ఎవరో వాళ్ళందరికీ శిక్షలు పడాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పిన వ్యక్తి ఒక శాసన మండలి సభ్యుడై ఉంటే అతన్ని ముఖ్యమంత్రి తన కారులో ప్రయాణం చేపించి తన పాల్గొన్న సభల్లో అతని సింహభాగం అతనికి అప్పచెప్పేసి ఏ విధంగా చేశాడో చూసిన ప్రజలు అతనికి శిక్ష వేయాలని చెప్పని బలంగా కోరుకుంటా ఉన్నారు. అలాగే ఆ రోజు
కర్నూలులో మరి అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటా ఉంది. దానికి కారకులైన వాళ్ళకు కూడా శిక్షలు పడాలని ఇదే ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు తోట చంద్రయ్య గారు, ఇంకో మరి సుబ్బయ్య గారు, నందం సుబ్బయ్య గారు ఇలాంటి వాళ్ళని దారుణంగా హత్య చేసిన వ్యక్తుల్ని శిక్షలు పడాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. 29 గ్రామాల ప్రజలు ఎవరైతే రాష్ట్రం కోసం భూములు ఇచ్చారో, ఎంతమంది చనిపోవడానికి కారకులయ్యారో, వాళ్ళ మహిళల పొత్తి కడుపుల మీద బూటకాలతో తన్నినటువంటి పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళందరి మీద శిక్షలు పడే విధంగా కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి రైట్. చెప్పుకుంటా పోతే మనకి 4, 5 రోజులు పడుతుంది. వీళ్ళు చేసిన అకృత్యాలు, ప్రజలకు చేసిన అన్యాయాలు. కాబట్టి రైట్. ప్రజలు ఇంత తీవ్రంగా వాళ్ళ మీద కోపంగా ఉన్నారు గాబట్టే 11 స్థానాలకే పరిమితం చేశారు గాబట్టి, వాళ్ళ ఆశలు నెరవేర్చే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి సరైన న్యాయం చేసి దోషులను శిక్షించాలని చెప్పని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు సిరి గారు. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్.